ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారో అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, బిడ్డ నీకు ఏదో ఇవ్వాలంట, 3 సార్లు వచ్చారంట, వెనక్కి వెళ్ళారంట, మళ్ళీ వస్తున్నారంట, ఇదే అహంకారంట. వారు ఆఖరిసారిగా వస్తున్నారు. ఎవరు ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కూడాను రారంట బిడ్డ అని ఈరోజు చెప్తున్నారండి బాబాగారు. జాగ్రత్త, ఇప్పటికీ 3 సార్లు వచ్చి వెళ్ళారు అంటే ఇది ఆఖరిసారి అని అని కదా అర్థం. ఆఖరిసారిగా వస్తున్నారు అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వదులుకోకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకూడదు, ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. అసలు వారు ఎవరు, నీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ తెలియక చెప్పాలనే నీ సాయి ఉరుకుల పరుకుల మీద వచ్చేశారు. నేను హెచ్చరించాలని అజాగ్రత్తగా ఉండకు, మేలుకో అని. మరి నీ సాయి మాట మీద నమ్మకం ఉందా? సాయిని నమ్ముతావు కదా, నీ సాయి మాటకి, నీ తండ్రి మాటకి విలువనిస్తావు కదా, గౌరవం ఇస్తావు కదా. నువ్వు అలా గనుక నీ సాయిని నమ్మినట్టయితే నీ సాయి మీద భక్తి అన్నది ఉంటుంది. అంటే నీ సాయి ఏం చెప్తున్నారో విని తీరాల్సిందే. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం. అలాగే బిడ్డ, ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, బాబా ఎప్పుడూ కూడా పూజ చేసేవారికే ఎందుకు దౌర్భాగ్యం తండ్రి, ఎందుకు దుఃఖం మిగులుతాయి అని అడుగుతున్నావు కదా. ఆ నిజం వినే ధైర్యం ఉందా నీకు? తట్టుకోగలవా? తట్టుకుంటాను తండ్రి అంటే గుండె గుప్పెట్లో పెట్టుకొని వినిబిడ్డ. ఈరోజు చెప్పబోతున్నాను, పూజలు చేసేవారికి దౌర్భాగ్యాలు, కష్టాలు ఎందుకు? కనీసం పిల్లికి బెచ్చం కూడా పెట్టని వారికి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వారికి, దేవుడిని కూడా భగవంతుణ్ణి కూడా తలవని వారికి అంత భోగాలు ఎలా ఇస్తున్నావు బాబా అంటూ అడిగావు కదా. చెప్తాను, గుండె నిబ్బరం చేసుకొని ఈరోజైతే నువ్వు విని తీరాలి తల్లి. నీ జీవితంలోకి నీ కోసం వస్తున్నవారు ఎవ్వరు, నువ్వు అడిగిన ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయి అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన సందేశం ఇది. నిజంగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఏంటి ఇది బాబా, ఎప్పుడు కూడా పూజలు చేస్తూనే ఉన్నాను తండ్రి, ఎన్నో మీద నమ్మకం పెట్టుకున్నాను తండ్రి, మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను తండ్రి, కానీ నాకు అన్ని కష్టాలే, బాధలే, చిన్నప్పటి నుండి కూడాను అన్ని కష్టాలే చూస్తున్నాను. ఎప్పుడు తండ్రి సంతోషాలు ఏ రోజు కూడా నేను మర్చిపోలేదు కదా. ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ తలుస్తూనే ఉన్నాను కదా. అయినా కూడా ఎందుకు నా జీవితం ఎలా ఉందంటే, మనం చాలాసార్లు బాధపడిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు ఉన్నాయి కదండి. బాబాగారంటే పూజలు చేసే వాళ్ళకి ఎంత దౌర్భాగ్యం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు దుఃఖమే మిగులుతుంది అని అడుగుతున్నా. ఎందుకు కనీసం నలుగురికి మంచి చేయని వాళ్ళు, నలుగురు మేలు కోరని వాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడని గుర్తు కూడా పట్టలేని వాళ్ళు, వాళ్ళకైతే అన్నీ కూడా ఇస్తూనే ఉంటాడు. ఆనందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, పేరు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందిస్తూనే ఉంటారు. మరి ఎప్పుడూ కూడా భగవంతుని తలుస్తూ సాయి సాయి అంటూ సాయి నామస్మరణ చేస్తూ ఉన్నవారు ఎందుకు ఇన్ని కష్టాల్లో ఉన్నారు అని అంటూ చాలామందికి మనకు అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా బాబాగారు చెప్పారు కదా, బిడ్డ ఇప్పటికే 3 సార్లు వచ్చారట, మళ్ళీ వస్తున్నారు, ఇదే ఆఖరట, మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా రారు
రారట, తిరిగి రారని అంటూ చెప్పారు కదా. అసలు ఎందుకు ఇలా అంటున్నారు ఈరోజు తెలుసుకుందామండి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, అలాగే నిత్యం భగవంతుని బాబాని ఆరాధించే వారికే ఎందుకు కష్టాలు వస్తాయి అని. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంత మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం కదా. మన నిత్య జీవితంలో మనకి ఎప్పుడు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ మాటనైతే అనుకోకుండా ఉండనే ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా అయితే ఇక్కడ మనం బాబా గారి గురించి ఒక కథ అయితే వినాల్సి వస్తుంది. ఎందుకంటే బాబా గారు ఈ కథలోని మన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాన్ని అయితే చెప్పబోతున్నారు. ఈ కథను కనుక మనస్ఫూర్తిగా విన్నాము అంటే మన మనసులో ఉన్న అనుమానాలన్నింటిలో కూడా పటాపంచులు అయిపోతాయి. ఇంకా మనసు అసలు అనుమానమే ఉండదు. మనం ఏ కోరిక లేకుండా చక్కగా భగవంతుని ధ్యానించుకుంటూ, భగవాన్ నామస్మరణ చేసుకుంటూ గడిపేస్తాం. సాయి నామస్మరణలో గడిపేస్తాం. అంతటి అద్భుతమైన సమాధానం చెప్పారు బాబాగారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒకరోజు ఒక శిష్యుడు బాబా గారిని ప్రశ్నించాడట. బాబా, ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసి నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి మిమ్మల్ని తలుచుకొని అగరబత్తి కూడా వెలిగించిన వారికి, అలాగే ఎవ్వరికి ఏ దానం చేయని వారికి కూడా సుఖాలను ఇస్తున్నారు అని అడిగాడట శిష్యుడు. అప్పుడు బాబాగారు ఇలా అంటారట, సరే, నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తాను. అయితే నువ్వు కాసింత ఓపిక పట్టాలి. అది నీకు నేరుగా చేతల ద్వారానే చూపిస్తాను. అప్పుడు నీకు ప్రతీదీ కూడా అర్థమవుతుంది. కానీ నేను ఇలా సాయిలాగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఎవరు గుర్తుపట్టకుండా వస్తాను. ఇద్దరం వెళ్దాం. ఎవరు ఏంటో నీకు ఈరోజు చూపిస్తాను అంటూ బాబాగారు చెప్తారు. ఇక అలా చెప్పాక ఇద్దరూ కూడా బయలుదేరారు. అలా సంచరించి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తితో ఇలా అంటారు, ప్రభు, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ భవంతి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, మాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు కోపంతో కళ్ళ ఎర్రగా చేస్తూ, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా? ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎంత అధికారంగా అడుగుతున్నారు మీరు? ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని అంటాడు. అయ్యా, మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాం, దయచేసి మాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు సేటికి విపరీతమైన కోపం వచ్చేసి, ఇప్పుడే చెప్తాను కదా, ఏమీ లేదు, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగా వారిని బయటికి తోచేస్తారు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, బాబాగారి చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి, సేటు మిమ్మల్ని ఎంత అవమానం చేశాడు బాబా, అయినా కూడా మీరు అతన్ని ఏమీ అనలేదు, అతన్ని శపించండి బాబా అని కోరుతాడు. అప్పుడు బాబా అంటారు, రెండు చేతుల్ని పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం సమృద్ధిగా రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, నీ ఇంట్లో సిరి సంపదలు ఇంకా ఇంకా పెరగాలి, నువ్వు ఎంతో డబ్బును అనుభవించాలి అని ఆ సేట్కి వరాన్ని ఇచ్చారు. బాబా ఇప్పుడు ఆ శిష్యుడు ఎవరైతే ఉన్నారో అతను బాబా గారి చేష్టలను చూసి ఏం అర్థం కాకుండా అయోమయంలో పడిపోయాడు. ఇదేంటి బాబాగారు, తనను అవమానించిన మనల్ని అవమానించి బయటికి నెట్టివేసిన వారికి ఇంకా సిరి సంపదలు అభివృద్ధి చెందాలి, ఇంకా ఇంకా ధనం రావాలి ఆశీర్వదిస్తున్నారు మీరు అని అడుగుతాడు. అలా అనుకుంటూ బాబా గారితో ఇలా అంటాడు, అదేంటి బాబా, చేతులను పట్టుకొని ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు, అన్ని మాటల్లో కూడా అంతగా అవమానించినా కూడా మీరేమిటో లక్ష్మీ వృద్ధి చేయాలి, ఇంకా సంపద పెరగాలి, వ్యాపార అభివృద్ధి కలగాలి అంటారేంటి అంటూ ప్రశ్నించాడు. దానికి బాబా గారు చెప్తారు, పద శిష్య అంటూ అంటాడు. అలా వారు ముందుకి వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసెలో కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాం దేహి అని అడుగుతారు. ఆమె
తల్లి మాకు చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఇద్దరు కూడా అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, అయ్యా మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకు నేను సేవ చేసుకోవటం వల్ల అది నాకు రోజు కొన్ని పాలను మాత్రమే ఇస్తుంది, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోబెట్టి అక్కడ కూర్చోమని చెప్పి వెళ్ళి వాళ్ళకి తాగటానికి పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు ఆ శిష్యుడు, బాబా ఈమె ఎంత మంచి మనసున్న తల్లి, మనకు ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తను ఉన్న దాంట్లోనే మన ఆకలిని తీర్చుకొని పాలను కూడా ఇచ్చింది కదా. ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపేశాడు అని అంటాడు. ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అనగా అప్పుడు బాబా గారు ఇలా అంటారు, తన 2 చేతుల్ని పైకెత్తి నీవు చనిపోవాలని దీవించారు. అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి బాబా ఇలా చేశారు, అవమానించి బయటికి గెట్టేసిన వాళ్ళని, ఆ వ్యక్తినేమో సిరి సంపదలు అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. ఇక్కడ మన ఆకలి తీర్చాలని తనకు ఉన్న దాంట్లో కూడా ఏదో ఒక కొద్దిగా తనకు తోచింది సహాయం చేసిన ఆమెను చనిపోవాలని దీవించారు. అసలు మీరు ఏంటి, నాకు అర్థం కావడం లేదు, అసలు మీ ప్రవర్తనే నాకు నచ్చటం లేదు బాబా. ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి చెందాలని దీవించారు. ఈ తల్లి దగ్గరికి వచ్చి ఒక ఆవు పాలుని ఇచ్చి ఆకలి తీరిస్తే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు శిష్యుడు, నువ్వు నా చర్యలని నా లీలని అర్థం చేసుకోలేదు అని అంటాడు. బాబా మీ లీల ఏంటో నాకైతే అర్థం కావటం లేదు, మీరే చెప్పండి అని అంటారు. ఆ శిష్యుడు దానికి బాబా గారు ఇలా అంటారు, ఈ ముసలావిడ రోజు కూడాను నా నామస్మరణ చేస్తూ నిత్యం కూడా నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమెకు చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంటుంది. ఆమె నన్ను చేరే సమయంలో త్వరలోనే ఉంది, కానీ ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే బాధపడుతూ ఉంది. నేను చనిపోయిన తర్వాత ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూ ఆవిడ చనిపోయాక భగవంతుని వద్దకు వెళ్ళలేదు. ఆమె నన్ను చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అంటాడు. బాబా అంటే ఆమె చనిపోయక ముందే ఆమెను ఆత్మకు శాంతి లేక ఎక్కడే తిరుగుతూ ఒక భూతంలాగా, ఒక ప్రేతంలాగా, ఒక పిశాచిలాగా ఆ ఆవు ఎంత కాలం కూడా శ్రద్ధగా కూడా ఇక్కడే ఉంటుంది. ఆమె నా భక్తురాలు, ప్రతి క్షణం కూడా నా నామస్మరణలో గడిపింది. అలాంటి ఆమెకు తెచ్చిపెట్టిన ఒక మాట అయితే ఈ రోజు మనందరి ముందుకి తీసుకొచ్చిన మీద తిరగడం నాకు ఇష్టం కోరికైనా సరే 2 గంటల్లో తీరిపోతుంది అని నేరుగా భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి, అక్కడ తన ఆత్మకు శాంతి లభించాలి అని కూడా మరొక జన్మలో మంచి ఉత్తమ జన్మ తనకు లభించాలి. ఇంకొకటి ఏంటి అందుకనే నేను ఆమెకు ఆశీర్వదించాను, నైవేద్యం గాని ఏమి సమర్పించాల్సిన పని అయితే లేదండి. సరే స్వామి, 2 గంటల్లో నాకు అర్థమైంది, మరి ఆ ఉద్యోగాన్ని అయితే తెచ్చి అంత ధనం రావాలని వరం ఇచ్చారు అని అలాంటి అప్పుడు బాబా గారు ఇలా ఎక్కడికి వెళ్ళడానికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి నెరవేరుతాయి, ఇంకా డబ్బు రావాలని ఆశీర్వాదం సరే ధనాన్ని మూటలుగా అద్భుతాలకి మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ మంత్రం ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను చివరి వరకు కూడా అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గర అతనే ఉంటాడు, కాపలాగా. ఎవరిని తాకనివ్వడు, ఎవరిని ముట్టుకోనివ్వడు, దరికి కూడా చారనివ్వడు, అతను తినడు, వేరే వాళ్ళకి కూడా పెట్టడు. అలా కాపలా ఉంటూ ఇప్పుడు ఎలా తను తినక కూడబెట్టి ఉన్నాడో, ఎవరికి ఇవ్వకుండా కూడబెట్టి ఉన్నాడో, మరణించిన తర్వాత కూడా ఒక పాములాగా జన్మనెత్తి అప్పుడు కూడా తన సంపద ఇలానే రక్షిస్తాడు.
కాపాడుకుంటాడు. తన తినలు వేరే వాళ్ళని తినడానికి వదలడు. మీ ముందుకి కూడా ఎవ్వరికి ఉపయోగపడకుండా పోతుంది. అతడు సంపాదించిన సొమ్ము అతని చూస్తున్నంతసేపు కూడా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అని అప్పుడు ఎప్పటికీ కూడా భగవంతుని ఒక లైక్ అయితే చేరుకోలేడు. కాబట్టి ఇప్పుడు మీరు జన్మలో వాళ్ళను ఎవరికి దాన ధర్మాలు చేయలేదు. గంటల్లోనే మళ్ళీ తిరిగి తెప్పించిన మంత్రం అండి. పిల్లికి బెచ్చం చాలా మందికి రెండు రిజల్ట్ అయితే చూసాకనే అయినా కూడా అనేది నేను కూడా విన్నాను ఉన్నాయి అని అంటే ఈ మంత్రం ముందు జన్మలో చేసిన ఎంతో శక్తివంతమైన ఈ జన్మలో ఇలాంటి జన్మ లభించింది. హనుమాన్ అంటేనే మనకి తెలుసు ఎంత శక్తివంతమైన దేవుడు అని. జన్మలో చేస్తుంటే హనుమాన్కి వచ్చే జన్మలో కూడా మంచి జన్మ అనేది లభించేది. మాట కానీ అతను ఏం చేశాడు, ఈ జన్మలో ఏ మాత్రం పుణ్యాన్ని హనుమంతుల వారే వచ్చి మన కష్టాలతో ఉన్న వారికి అన్నం పెట్టలేదు. దూరం భగవంతుణ్ణి తలవలేదు. మంచి పనులు చేయాలనే చేసి చూపిస్తున్నారులాగా మన జీవితంలో మరి అంతటి అద్భుతమైన ఏంటి అనే కదండి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా శక్తివంతమైన మంత్రం చెడు వ్యక్తిత్వం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, భగవంతుడు తలవడు, నలుగురికి పాటించవలసిన ఆయన ఎలా ఉన్నాడో ఏంటి, మేము కష్టాల్లో బాధల్లో ఉన్నా కూడా నలుగురి సహాయం చేస్తాం, భగవంతుని ఎప్పుడు తలుస్తాం, ఎప్పుడు సాయి నామస్మరణలోనే ఉంటాం. కానీ నాకు మాత్రం జీవితాంతం కష్టాలే కన్నట్లే అంటూ దిక్కుతో నిందించేస్తూ ఉంటారు. చేతిలో ఉన్న అవకాశాలు, జన్మలో మంచి ఉద్యోగాన్ని, బంధాలను, కన్నీళ్లను ఎవరైతే చేజార్చుకునే దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు అంటే నలుగురికి ఏం చేయాలో తెలియటం లేదు, ఎవరైతే చేసిపోవాలో తెలియటం భగవంతుని అలాంటి సమయంలో మీరు కనుక ఈ మంత్రాన్ని మనసులోని గడుపుతూ 33 సార్లు చెప్పుకుంటే రాబోయే ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ ముందు ఉంటుంది. ఈ ఒక్క చిన్న విషయం బిడ్డ అంతటి అద్భుతమైన మంత్రం తీరాలి. అలాగే మాకు తెలిసిన వారు ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగం అన్నది సడన్ గా పోయింది. అంటే ఉద్యోగంలోనే తీసేశారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. దౌర్భాగ్యమే 3 సార్లు నిందించేస్తారు కదా, కారణం లేకుండా మనసులోనే ఏదైనా ఇలా చేసుకున్నాక కేవలం 2 గంటల్లోనే ఇప్పుడు చెప్పు పోయిన ఉద్యోగం మళ్ళీ వాళ్ళకి వచ్చింది. కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కడో ఏదో తేడా జరిగింది, మీరు గడుస్తున్న ఉద్యోగంలో మీ జాబ్ లో మీరు ఆలోచిస్తున్నారైతే కానీ భవిష్యత్ అనేది భగవంతునికి తెలుసు, వాళ్ళే సాయికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం కాబట్టి, మా సాయి నిర్ణయం కాబట్టి మాతో ఎన్ని కష్టాలు వచ్చిన గురించి కూడా భగవంతుని నిందించకుండా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి. ఈ రోజు బాబా గారు మనందరి కోసం ఉద్యోగం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడుతుంది అని చెప్పి బాబా గారు కూడా మన కోసం ఈ వీడియోని తీసుకొచ్చారు. నువ్వు కనుక మనసారా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆరాధిస్తే నీ వెంటే నీ సాయి ఉంటాడు. మీరు ఉద్యోగం కోసం 3 సార్లు వచ్చారట, వెనక్కి వెళ్ళారట, తిరిగి రప్పించుకోవాలని ఉన్నారట. సంతానం కోసం చూస్తున్నారా, మంచి అబ్బాయి కానీ అమ్మాయిని కానీ వారితో పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా, పెళ్లి జరగాలని చూస్తున్నారా, వివాహంలో ఆటంకాలు ఉన్న ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకాలు ఎదురుగా వచ్చి అమ్మా నేను నీ చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా, వ్యాపారాల్లో లాభాలు రావాలన్నా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడాను అలా ఉండటం కావచ్చు. పనికి మాలిన దానికి కూడాను మనసులో మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా కావచ్చు, ఇలా మీకున్న ప్రతి ఒక్క కోరిక లేదంటే చెప్పుకోలేదు బాధలు సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి కావచ్చు. ఆ బాధలతో 2-3 సార్లు వచ్చి వెళ్ళాను, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక విలవల్లాడిపోతూ కథలో చెప్పిన అలాంటి కష్టంలో ఇంటికి వచ్చాను, బయట పడేయాలన్నా కానీ నువ్వు ఒక మంత్రం మీకున్న కోరికలన్నింటికి కూడా తీర్చేయాలనడానికి కూడా ఎంతో శక్తివంతంగా ఈ మాట కూడా నువ్వు నన్ను గుర్తించలేదు. పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట కూడా నీ సాయికి సంబంధించింది. బిడ్డ జాగ్రత్తగా ఉండు. బాబా గారు ఈ రోజు మీరు ఒక అద్భుతమైనటువంటి సమస్యల నుంచి కూడా మన అందరికీ అందించారు కదండి. ఇబ్బందుల నుంచి కూడా మిమ్మల్ని బయటపడేస్తుంది. చాలా మంది జీవితాల్లో ఒక మార్గాన్ని నిర్దేశించి అనేది వాళ్ళ జీవితాలను నిలబెట్టేటటువంటి మంత్రం కూడా ఇది.
రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.